ఇక రైతు భరోసాకైతే ఎలాంటి కోతలు లేకుండానైతే రైతు భరోసానైతే ఇవ్వనీకైతే ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇగో కోతలు లేకుండా రైతు భరోసా వానాకాలంలో ఇచ్చిన వారందరికీ యాసంగి సాయం 9,000 కోట్లు సిద్ధం. కొత్త రైతుల నమోదుకు ఈ నెలలోనే అవకాశం. ఇక కొత్తగా రైతులు ఉంటారు కదా, వాళ్ళకైతే ఈ నెలలోనే అవకాశం అట. మున్సిపల్స్ ప్రక్రియ ముగియగానే నగదు బదిలీ. ఇక మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగియగానే నగదు అయితే బదిలీ అవుతుందట. వానాకాలంలో ఇచ్చిన వాళ్ళందరికీ రైతు భరోసా, ఏ కోతలు లేకుండా యాసంగి పెట్టుబడి సాయం. ఎలాంటి కోతలు లేకుండా అయితే యాసంగికి అయితే పెట్టుబడి సాయం అయితే ప్రభుత్వం అందిస్తున్నది. ఇక గత వానాకాలం సీజన్ లో రైతు భరోసా చెల్లించిన రైతులందరికీ యాసంగిలో కూడా రైతు భరోసా పెట్టుబడి సాయం అందనుంది. ఎలాంటి కోతలు లేకుండా గడిచిన పంట కాలంలో లబ్ధిదారులుగా ఉన్న రైతులందరికీ ఈసారి కూడా రైతు భరోసా చెల్లించాలని సర్కార్ నిర్ణయించినట్టు తెలిసింది. ఆచార్య జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శాటిలైట్ సర్వేలతో లింకు పెట్టకుండానే రైతు భరోసా పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తుంది. మొత్తం ఏదైతే ప్రభుత్వం అయితే ఇక ఎలాంటి కోతలు లేకుండా రైతులందరికీ గతంలో ఇచ్చినటువంటి వానాకాలంలో గతంలో ఇచ్చినట్టు విధంగానే ఇప్పుడు కూడా పంటలకు రైతు భరోసా అయితే పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక నాకు తెలిసి ఎప్పుడు అంటే 2-3 రోజులలో ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తి ముగియగానే కొత్త రైతుల నమోదు అవకాశం కల్పించింది. అయితే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ఈ రోజుతో అయిపోతుంది కదా. ఈ రోజుతో కౌంటింగ్ అయిపోయిన తర్వాత కొత్త రైతులు కూడా అప్లికేషన్ చేసుకోవాలి. అప్లికేషన్ చేసుకున్న తర్వాత అందరికీ కలిపి ఒక్కసారి రైతు భరోసా ఇవ్వనికైతే ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక రైతు భరోసా అంటే దీని మీద చాలా మంది అనుకుంటారు ఎన్నికలు ఉంటేనే ఇస్తాయని, కానీ ప్రభుత్వం అయితే ఎన్నికల తర్వాత అయితే రైతు భరోసా అయితే ఇస్తుంది. ఎందుకంటే ఎన్నికలకు సంబంధం లేకుండా రైతు భరోసా ఇస్తుంది కాబట్టి ఇక కొంతమంది నాయకులు దీన్ని ప్రచారానికి కూడా వాడుకుందరు. ఒకవేళ ఎన్నికల ముందు ఇస్తే ఎన్నికలు వచ్చినాయి కాబట్టి రైతు భరోసా అనేది రిలీజ్ చేసింది ప్రభుత్వం, లేకపోతే రిలీజ్ చేయకపోవని. కానీ ప్రభుత్వం అయితే మంచిగా నిర్ణయించి ఎన్నికలు అయిపోయిన తర్వాతనే రైతు భరోసా కొత్త వారిని అప్లికేషన్ చేసుకొని పాత వారికి అందరికీ సమానంగా రైతు భరోసా ఇచ్చేందుకైతే కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.